సినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ మూవీ చూసుకుంటే వరుణ్ తేజ్ గారి నింద అనే మూవీ అయితే వస్తుందన్నమాట. 2 hour డ్యూరేషన్తో పాటు వస్తుంది, క్రైమ్ డ్రామా అనమాట. అండ్ యుఏ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో లీడ్ యాక్టర్స్ చూసుకోవడమే మాకు అందరూ తెలిసిందే. వరుణ్ తందేశ్ గారు, తనికల్ బర్ని గారు, భద్రం గారు, సూర్యకుమారు అండ్ శ్రేయా రాణి గారు, వీళ్ళు లీడ్ యాక్టర్స్లో అయితే ఈ మూవీలో అయితే యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రం ఓఎంజీ, అంటే మరి ఆల్రెడీ ఓఎంజీ ఉంది, హిందీ మూవీ కాదు బై, ఓ మంచి గోస్ట్ అనేసి. ఇది 2 hour 5 minute డ్యూరేషన్తో పాటు వస్తుంది, యూఎస్ సర్టిఫికేషన్ అన్నమాట. మెయిన్ లీడ్ యాక్టర్స్లో చూసుకోవడం మాత్రమే మనకు అందరికీ తెలిసిందే. వెన్నెల కిషోర్ గారు, నది శ్వేత గారు, శేఖర శంకరు, నవీన్ నేని అండ్ నాగనేది గారు, వీరు ఈ మూవీలో లీడ్ యాక్టర్స్ చేస్తారు. పక్కా కామెడీ అనుకోవచ్చు, దయ్యాల కామెడీ ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. సో ఐ థింక్ ఇంటర్మీడియట్కి సంబంధించిన లవ్ స్టోరీ, కొంచెం తక్కువ బడ్జెట్తో పాటు వస్తుంది, 2 hour లెవెల్ విత్ డ్యూరేషన్తో పాటు వస్తుంది, కామెడీ డ్రామా రొమాన్స్ అండ్ యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే ప్రణవ్ అండ్ సంగశ్రీ వేణు, మాలిక జగ్ల, శ్రీ ముంచి చంద్రన్, రామ్ పదాస్ అండ్ తేజ గౌడ్, వీళ్ళు లీడ్ యాక్టర్స్లో అయితే ఈ మూవీలో యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. దాని తర్వాత ఇక్కడ కొన్ని చిన్న చిన్న మూవీస్ అయితే వస్తున్నాయి బై. ఇక్కడ మెయిన్ చూసుకుంటే సీతా కళ్యాణ వైభోగం అనే ఒక మూవీ ఉంది బై. 2 hour 26 minute డ్యూరేషన్, యాక్షన్ డ్రామా రొమాన్స్, యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వచ్చింది. మెయిన్ లీడ్ యాక్టర్స్తో చూసుకుంటే మాత్రమే సుమన్ తేజ అండ్ గరిమా చౌచన్ అండ్ గగన్ విహారీ, నాగనేడు అండ్ శివాజీ రాజా అండ్ దేవరాజు పలమాల, వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టర్స్లో అయితే యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. దాని తర్వాత ఇంకొక చిన్న మూవీ చూసుకుంటే మాత్రం పద్మవ్యూహంలో చక్రధరి అనే ఒక మూవీ ఉంది. 1 hour 50 minutes డ్రామా థ్రిల్లర్, యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వచ్చింది. ఇక్కడ మెయిన్ లీడ్ యాక్టర్స్ చూసుకుంటే మాత్రం ప్రవీణ్ రాజ్ కుమార్ గారు, శశిక టిక్కో, ఆశురెడ్డి, భూపాల్, మాది ధనరాజు గారు, మధునాథన్ అండ్ మహేష్ విట్టు, రూపాలక్ష్మి, వీళ్ళందరూ కూడా ఈ మూవీలో లీడ్ యాక్టింగ్స్ అయితే చేస్తారు అన్నమాట. అండ్ తర్వాత నెక్స్ట్ బాలీవుడ్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్ చూసుకోవడం మాత్రం బై JNU అని ఉంది. సో జానగిర్ నేషనల్ యూనివర్సిటీ అని. సో మాకు అంతా తెలిసిందే, కాంట్రవర్సీ మూవీ. ఇక్కడ ఈ మూవీ చూసుకుంటే 2 hour 32 minute డ్యూరేషన్తో పాటు వస్తుంది, ఏ సర్టిఫికేషన్ మీద వచ్చింది అనమాట బై. ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రం సిద్ధార్థ్, తర్వాత ఊర్వశి రాత్రిల అండ్ ప్రియూష్ మిశ్రా, రవికిషన్, విజయరాజ్, రష్మి దేశాయి, అతుల్ పాండ్యన్, సోనాలి సయ్యద్, జెనిఫర్, కుంజల్ ఆనంద్ అండ్ అశోక్ కుమార్ బెనివాల్, వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్స్లో అయితే చేస్తారు అన్నమాట. దాని తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే రిలీజెస్ కూడా ఉన్నాయి పై. సో మనకు అన్నీ తెలిసిందే, ఉపేంద్ర గారి 1998లో రిలీజ్ అయిన మూవీ అనమాట ఇది. సో ఇది 2 hour 30 minute డ్యూరేషన్తో పాటు ఉంది, సైకాలజికల్, రొమాంటిక్ అండ్ థ్రిల్లర్ అన్నమాట. యూ సర్టిఫికేషన్తో పాటు వచ్చింది. అండ్ మీకు అంతా తెలిసింది ఉపేంద్ర గారి ఎలా ఉంటాయి మూవీస్ అనేది. ఒకవేళ ఇట్లా మీరు చూడాలనుకుంటే నాకు తెలిసిన కాడికి అయితే కొన్ని థియేటర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, బుక్ చేసుకోవచ్చు టికెట్స్. ఆ ప్రజెంట్ కొన్ని థియేటర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ మూవీ చూసుకుంటే మాత్రము ప్రేమ కథా చిత్రం అనే మూవీ అయితే అవైలబుల్ ఉంది. 2 hour 10 minute డ్యూరేషన్తో పాటు డ్రామా హారర్ 18+ ఉంది. ఇది పాత 2013లో వచ్చింది. సో ఈ మూవీ కూడా మీకు ఏమంటారు ఒకటే థియేటర్లో అవైలబుల్ ఉంది, ఆర్టీసీ క్రాస్ రోడ్లో దేవి థియేటర్లో ఫ్రైడే 21st Juneకి అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు ఈ మూవీని చూడాలని కూడా మీరు చూడొచ్చు, సింగిల్ షో పడ్డది. అండ్ అదే భయ్ ఇవి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్ అనమాట. ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.